హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 22, బి మే 24, సి మే 25, డి మే 28. సరైన సమాధానం ఆప్షన్ బి మే 24. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 24ని అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది. మార్కోర్ అనేది పాకిస్తాన్ జాతీయ జంతువు. ఇది 5.2 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ దేశాల్లో సహా ఉత్తర భారతదేశంలో కొండ ప్రాంతంలో కనిపిస్తాయి. మొదటి ప్రశ్న, ASMPA సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, బి ఫ్రాన్స్, సి జపాన్, డి చైనా. సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రాన్స్. అణు వార్హెడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగిన ASMPA సూపర్సోనిక్ క్షిపణిని ఫ్రాన్స్ విజయవంతంగా పరీక్షించింది. రెండవ ప్రశ్న, ZWL అవార్డు సాధించిన తొలి భారత విమానాశ్రయం ఏది? ఆప్షన్ ఏ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం, బి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, సి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, డి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సరైన సమాధానం ఆప్షన్ ఏ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డు సాధించింది. ఈ విమానాశ్రయంలో 5R సూత్రాలను ఉపయోగించి వ్యర్థ పదార్థాల నిర్వహణ వల్ల ఈ అవార్డు లభించింది. మూడవ ప్రశ్న, అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం అందుకున్న భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ ఆర్తి, బి అరుంధతి, సి స్వాతి, డి గాయత్రి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్తి. ఉత్తరప్రదేశ్కి చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లో ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారిత పురస్కారం లభించింది. బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ III దీనిని ప్రదానం చేశారు. కాలుష్యరహిత ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు గాను ఈమెకు ఈ గౌరవం దక్కింది. నాలుగవ ప్రశ్న, గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఢిల్లీ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 250, బి 300, సి 350, డి 400. సరైన సమాధానం ఆప్షన్ సి 350. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఢిల్లీ 350వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 411వ స్థానంలో ఉండగా ముంబై, చెన్నై వరుసగా 427, 472 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ నగరం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐదవ ప్రశ్న, ఉన్నిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి పంజాబ్, డి రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ డి రాజస్థాన్. భారతదేశంలో ఉన్నిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఈ రాష్ట్రంలో 14,463.36 టన్నుల ఉన్ని ఉత్పత్తి అవుతుంది. రెండో స్థానంలో కర్ణాటక ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా 4, 10 స్థానాల్లో ఉన్నాయి. ఆరవ ప్రశ్న, ఇండియా ఫస్ట్ లైన్ ఇన్సూరెన్స్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ప్రదీప్ నాటా, బి రమేష్ బాబు, సి జనార్దన్ శెట్టి, డి రుషభ్ గాంధీ. సరైన సమాధానం ఆప్షన్ డి రుషభ్ గాంధీ. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రుషభ్ గాంధీ నియమితులయ్యారు. ఈ సంవత్సరం జూలై 1న ఆయన ఈ పదవిని చేపడతారు. ఆయన గతంలో ఇదే బోర్డులో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఏడవ ప్రశ్న, తొలిసారిగా 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ సౌరభ్ హెచ్ మెహతా,
బి కరుణాకర్ దాస్, సి ఎన్ఎస్ సింగ్, డి జాన్ కజ్మరెక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సౌరభ్ హెచ్ మెహతా. న్యూఢిల్లీకి చెందిన సౌరభ్ హెచ్ మెహతా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి బయోడిగ్రేడబుల్ పెన్నును ప్రవేశపెట్టారు. దీనిని నోట్ పెన్ అని నామకరణం చేశారు. ఈ పెన్నులో నాన్ టాక్సిస్ సిరా ఉంటుంది. ఏటా 50 బిలియన్లకు పైగా బాల్ పాయింట్ పెన్నులు ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ పెన్నును కనిపెట్టారు. 8వ ప్రశ్న, ప్రాజెక్ట్ అస్త్రాను రూపొందిస్తున్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ అమెజాన్, బి మైక్రోసాఫ్ట్, సి స్పేస్ ఎక్స్, డి గూగుల్. సరైన సమాధానం ఆప్షన్ డి గూగుల్. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించిన ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టిన జీపీటీ 4.0కి పోటీగా ప్రాజెక్ట్ అస్త్ర పేరిట గూగుల్ సంస్థ ఈ మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ను రూపొందిస్తోంది. ఏఐ సాంకేతికతలో గణనీయమైన పురోగతిని అందించడమే లక్ష్యంగా గూగుల్ దీన్ని తయారు చేస్తోంది. 9వ ప్రశ్న, ఐపీఎల్ తదుపరి మెగా ఆక్షన్ ఏ సంవత్సరంలో జరగనుంది? ఆప్షన్ ఏ 2025, బి 2026, సి 2027, డి 2028. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2025. ఐపీఎల్ తదుపరి మెగా వేలం 2025వ సంవత్సరంలో జరగనుంది. ఈ మెగా వేలానికి ముందు జట్లు గరిష్టంగా 3 నుంచి 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోగలవు. చివరిసారిగా ఈ మెగా వేలం 2022లో జరిగింది. 10వ ప్రశ్న, వరల్డ్ ప్రీక్లాంప్సియా డే ఎప్పుడు? ఆప్షన్ ఏ 22 మే, బి 23 మే, సి 24 మే, డి 25 మే.